ఏం చేస్తున్నావు అత్త? నా కొడుకు చుట్టూ భగవాన్ పట్టుకొస్తున్నా. మటన్ వండడానికి గిన్నె తెస్తున్నావా నాన్న? గిన్నెవా పండు ఇగో సానిక గిన్నెవా కూర ఉండాలి అయితే ఇంట్లో. సరే పో వండినాక రాపో. చాణక్య హాయ్. హాయ్ పండు. అంటే కట్టెల పొయ్యి మీద వండుకోవాలంటే ఇట్లా ఆనకాలం కట్టెల పొయ్యి మీద ఇట్లా అన్ని చేసుకొని మనము పొయ్యి తడిచిపోయింది అందుకోలేము అనుకుంటే ఇది కట్టెలిపోయా ఏంది మొత్తం చుట్టూ రాళ్ళు మధ్యలో ఒక రాయి ఉంది. గాలి రాకుండా బయట నుంచి మరి కట్టెలు పెడదు. ఇది కుండ పలగొట్టుకొచ్చిన అంటే కింద అంతా తడింది చూడు. ఓకే ఓకే అట్లానా. వర్షం పడ్డది నైట్ కంపల్సరీ కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. ఓకే ఓకే లేదంటే ఇట్లా అంట పెట్టాలి పొయ్యి. ఓకే బిస్కెట్ కవర్లు ఖాళీ కదేరి తిన్నాయి. ఓ మై గాడ్ ఫుల్ వాన. వరకు అన్నకూర వండుకోవాలి తెరి కట్టెల పొయ్యి మీద. గ్యాస్ మీద అసలు ఉండదు ఈరోజు. తీసుకొస్తారా ఈరోజు కిటికీ దగ్గర అట్ట పెట్టింది అట్ట కవర్ చేయడానికి. చిట్టి కావాలి కట్ట ఆయనకి ఎత్తుకో తిరిగమ్మా అట్లా పోయి. ఏం చేస్తున్నావు అనుష? అల్లం వెల్లిగడ్డ దంచుతున్నా. అల్లం వెల్లిగడ్డ కొన్ని సగం వేయాలి. కల్లుపై కొంచెము మిక్సీలో చిట్టుగా దొడ్డి పీచిటి మిక్సీలో తంగలే మరి. మిక్సీలో ఏం చేయలే? మిక్సీలో అయితే సరిగ్గా నలగలేదు. అవునా? అందుకే రోట్లో దంచుకుంటున్నాం. బయట నుంచి దొడ్డుపు కది నీకు ఆడబెట్టి నేను ఇమ్మన్నా మరి దూరం రమ్మలే. ఇది పని తక్కువ వరుడు ఎక్కువ ఎప్పుడు చేస్తావు ఇప్పుడు కూడా తెలియాలి అక్క. ఎంత చేసినాం అనేది కాదు పని చేస్తున్నామా లేదా అంతే. ఓవరాక్షన్ తప్ప నీ దగ్గర ఏముంది పని. అబ్బా ఇక గిట్టనే చేస్తారు అక్కలు. ఏం పని సాత కాదు. పెళ్ళి చేస్తాడు దాన్ని చూపిస్తారు రోజు. క్యాంటీన్ పెట్టిన వాళ్ళకి ఇట్లా చేస్తే ఎక్సర్సైజే దంచితే మంచిగా ఫ్యాట్ తగ్గుతుంది. నడుము దగ్గర ఏ ప్లేస్ తగ్గుతుంది అది తగ్గుతుంది. నడుము దగ్గర ఇవి కండలు కండలు మండేలా. చాణక్య అయ్యో చిట్టిగా ఉదయాల్లో కట్టిగా పట్టరా పో. చిట్టి పైన
చిట్టి ఈ టైంకు పైదాకా వేసుకున్నాను చిట్టి ఎవరన్నా రాత్రి ఏం చేస్తావు చిట్టి ఇది తీసుకురా సారు రోడ్ల దంచినాక మా పరిస్థితి ఇట్లా అయింది వచ్చేసి మటను ఇప్పుడు పోయే కాదు అది మరి ఇప్పుడు వస్తుంది సరిపోయి అంతే అన్నది నీ చేతి తట్టుకొని నీళ్ళేవా అల్లం వెల్లిగడ్డేది అనేసి అల్లమెల్లి గడి ఇది నాకు నేను ఇస్తాను వచ్చినట్టు దంచిన మంచిగా దంచినట్టు వచ్చినట్టు ఏముంది పెళ్ళి చేయొచ్చు ఏం కాదు ఎత్తుదాలా ఇక్కడ తీస్తారా అల్లం ఉప్పు ఇగో నల్లన్నయ్య ఎల్లన్నయ్య కరివేపాకు పుదీనా కారం ఎదురా ఇప్పుడు తెప్పిస్తున్నారా తెస్తున్నా నువ్వు చేస్తావు కూడా అట్లనే మనకి స్మార్ట్ కార్ ఉంది వెనక్కి తిప్పి 4 స్పీకర్లు వెళ్దామంటే పెద్ద డిజే అయింది. దీంట్లో ఏమేమి వేసారండి? దీంట్లో పసుపు ఉప్పు అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి మన భాష మాట్లాడు ఉల్లిగడ్డ కారం కరివేపాకు పుదీనా నూనె తర్వాత వేయాలి నూనె వేస్తాం ఇక లాస్ట్ వేయాలి కారం పట్టించిన గుడికి వేసుకోపోయేది అది ఇల్లు గిన్నెలో పోయి అంట గిన్నెలో వస్తాను చేయి కడుక్కో మరి రోట్లే ఈ కథానాయకురాలు మొత్తం ఏమే ఇదిగో ఈ అల్లవెల్లి మొత్తం దంచింది. ఇదిగో మా చిన్న రోట్లే మేము మిక్సీలో పట్టుకోము, మాకు మిక్సీలో పట్టుకుంటే రుచి ఉండదు. మేము కష్టపడే సరే రోట్లో రుబ్బుకుంటాం. రోట్లో రుబ్బుకుంటే మంచిగా టేస్ట్ వచ్చిందా? టేస్ట్ వస్తుంది రోట్లో. ఆంటీ అనకన్నా నాకు ఇరిటేటింగ్ ఉంది. ఓకే నాయనమ్మ చెప్పు అంతే నీళ్ళు రోట్లు నీళ్ళు ఈ నీళ్ళు కూడా వదిలిపెట్టాం, మేము నీళ్ళు కూడా వేసుకుంటాం. రోడ్లు కడిగిన నీళ్ళు బోరు ఇచ్చేది బోరు చెప్పు మంచిగా పో గడొక ప్యాకెట్ అమ్మా భారతం మరి కడుకుంది. ఇక ఆయిల్ ఆయిల్ అది ఆయిల్ ఆయిల్ కదా ఆయిల్ అన్ని ముందు కలిపేసుకోవాలా అమ్మమ్మ? అన్ని ముందు కలిపేసుకొని ఇంకా పెట్టుకుంటే ఉడుకుతుంది. అయితే రోజు మీరు కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు నాయనమ్మ? రోజు కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం. అవునా? జొన్న రొట్టె చేసుకుంటాం కట్టెల పొయ్యి మీద పెద్ద వేసుకుంటాం. ఈసారి జొన్న రొట్టె వీడియో కూడా పెడతాను. కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం. 20 ఏళ్ళు మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. ఎక్సలెంట్గా ఉండేది అయితే కట్టెల పొయ్యి మీద. జొన్న రొట్టె కావాలి ఎవరికైనా జొన్న రొట్టె కావాలంటే ఎప్పటి చేసి పెడతా. ఆర్డర్ చేస్తారు జొన్న రొట్టె బాగా చేస్తారు. జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో కూడా ఫుల్ వీడియో తీస్తాము. వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. ఫుల్ ఆర్డర్ ఉంటే చెప్పండి ఎవడన్నా అని వీళ్ళు చేసిస్తారన్నమాట. చెప్పండి ఎవరైనా ఎవరికైనా కావాలంటే చేసిస్తా. జొన్న రొట్టె పచ్చళ్ళు ఏవైనా జొన్న రొట్టె చేసి ఏ కూర కావాలంటే ఆ కూర వండి పెడతా. నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ వెజ్ చికెన్ మటన్
పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళు ఏదైనా రోటి పచ్చళ్ళు మాకు జొన్న రొట్టె వేసి ఈ పచ్చడి కావాలి ఈ కూర కావాలంటే పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా చేస్తారా? చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, గోంగూర రొయ్యలు అన్నీ A to Z. బొబ్బట్లు అయితే సూపర్ చేస్తుంది మా నాయనమ్మ. బొబ్బట్లు ఎవరికైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి, మేము బొబ్బట్లు చేసి పంపిస్తాం. ఇవన్నీ ఇట్లా అన్ని పొయ్యి మీద వేసుకుని అన్ని ఇట్లా వేసుకుని మంచిగా కావాలి. ముందుగా కరివేపాకు అవి అవన్నీ శుభ్రంగా ఆకులన్నీ ఇట్లా కలుపుకోవాలి. మేము పోపు పెట్టుకో, మేము ఇట్టే కలిపి పెట్టుకుంటాం. అన్నట్టుగా ఇట్లా అన్నం ఇట్లా చిచ్చలు పట్టుకున్న దగ్గర పుల్లలు పుల్లని అనుర్రి ఇట్లా ఎగరేయమ్మా బువ్వ పుల్లలు పుల్లలు వచ్చిందని. వావ్, నిజంగా ఓకే రైట్.